కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏం తేడా లేదు. ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలే, ఇచ్చిన హామీలు వీళ్ళు నెరవేర్చలేరు. బీఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. ఇష్టపడతామండి బీఆర్ఎస్ పార్టీని. మీరు ఇష్టపడతారు కావచ్చు, మీరు మర్చిపోయారు కావచ్చు, కానీ నేను మర్చిపోరాను. రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మర్చిపోరాను. రే గుర్రంపూర్లో నా కార్యకర్తలను ఎస్టీ సమాజం కోసం, ఎస్టీ సమాజం జరిగిన అన్యాయం గురించి కొట్లాడుతుంటే గుర్రంపూర్లో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నా కళ్ళ ముందు నేను చూస్తుండగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టిన సంఘటనను నేను ఎప్పుడు మర్చిపోను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే పరిస్థితి. మంగ్యానాయకన్నా 40 ఏళ్ళ మంగ్యానాయక్ వచ్చిన మంగ్యానాయక్ అగు ఎన్ని రోజులు జరిగిపోయినావు? 40 రోజులు. 40 ఇద్దరు 40 రోజులు జరిగిపోయారన్న. 40 డేస్ దసరా లేదు, దీపావళి వెళ్ళేది వరకు 40 డేస్ జరిగిపోయారు. ఇష్టపెడదామా అన్న బీఆర్ఎస్ పార్టీని? ఎట్టి ఇష్టపెడతామన్నా బీఆర్ఎస్ పార్టీని? 40 మంది కార్యకర్తలు 40 రోజుల పాటు జైలుకి పంపిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా కొనుగోలు కేంద్రాలకు పోతే నా కళ్ళ ముందే రాళ్ళు పొలాలకెళ్ళి చీకట్లో దొంగతనంగా రాళ్ళు వేస్తే అనేక మంది రైతులు తలలు అడిగినాయి, అనేక మంది కార్యకర్తల కాళ్ళు చేతులు తలలు అడిగిన ఒక్కరోజే 18 వాహనాలు ధ్వంసం చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 18 వాహనాలు ధ్వంసం చేస్తే ఆ దారుణ సంఘటన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అరే పాదయాత్ర చేస్తుంటే ఏ యాత్రకు ఎప్పుడు అడ్డుకుంటారో, ఎప్పుడు ఏ యాత్ర మీద దాడి చేస్తారో అని చెప్పి ఇలా కొట్లాడి ముందుకు పోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి సందర్భంలో అనేక సందర్భాలు భారతీయ జనతా పార్టీ యాత్ర మీద పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసి దాడులు చేసినటువంటి సంఘటన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదన్నారు. అరే కేసీఆర్ కుటుంబం ఒక ఊరికి పోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాకు గృహ నిర్బంధాన్ని పెట్టి అక్రమంగా కేసులు పెట్టి జైలు పంపి రౌడీ షీట్లు ఓపెన్ చేసి కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన తీరు ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదన్నారు. ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలగొడతామంటారు, కూలగొట్టాల్సిందే. దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కూలగొట్టాల్సిందే. కానీ ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇంట్లో వస్తున్నది. ప్రభుత్వం నోటీస్ ఇస్తారట. నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చెమట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం లేదు. కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జించడో ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి. ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే ఏం చేద్దామని ఇవాళ ఒక్కడి కాదు 100 బుల్డోజర్ పెట్టి ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. ఇలా ఓవైసీ కాలేదు, ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. వాడొస్తే వాడు కూడా దాన్ని నొక్కుతుంది. దాన్ని అంటే బెదిరిస్తే భయపడే ప్రభుత్వం ఇది. అంటే దీని కూడా మైనార్టీ సంతృష్టికర విధానాలే. హిందువులు చదువుకునే హిందూ ఇన్స్టిట్యూషన్ కానీ హిందువులు ఎక్కువ సంఖ్యలో చదువుకునే విద్యార్థులు చదువుకునే హిందూ విద్యా సంస్థల విషయంలో ఒక విధానం, మైనార్టీ చదువుకునే విధానం ఒక విధానం. మైనార్టీ యాజమాన్యం ఉంటే ఉడగొడతారు, హిందువుల మధ్య యాజమాన్యం ఉంటే మాత్రం దాన్ని పూర్తి చేస్తారు. మైనార్టీ డిక్లరేషన్ బట్టి వల్లేనా మీరు అందరూ అనుకుంటారు కావచ్చు. భాగ్యలక్ష్మి గుడి దగ్గర బండి సంజయ్ ఏదో టైం పాస్ కు పేరు కోసం పెట్టిన కావచ్చు. మీరు పెట్టుకోలేనా? నాకు మొన్న హ్యాపీ అనిపించింది అనుకో. నేను మొన్న కోడాలప్పుడు తిరిగినా. అరే వా ఓల్డ్ సిటీ, ఒక్కొక్క హిందూ ఒక్కొక్క తల్లి అమ్మవారిగా తయారవుతుంటే ఒక్కొక్క అన్న ఒక్కొక్క తమ్ముడు పండుగ వాతావరణం చూస్తుంటే హ్యాపీ అనిపించింది అన్న. మామూలుగా లేరన్నా ఓల్డ్ సిటీలో హిందువులు. మీరు అందరూ అనుకుంటున్నారు బంజారీ పని ఓల్డ్ సిటీ వానంట వీనంట వినాయక జాగిరి వానే మన జాగిరి ఓల్డ్ సిటీ. ఒక్కసారి వినాయక చవితి వస్తే ఇక్కడున్న అన్ని మోర్చాల నాయకులు మీ జిల్లా మండల పదాధికారులు తీసుకొని మండల అధ్యక్షులు తీసుకొని ప్రతి ఓల్డ్ సిటీలో ప్రతి వినాయకుడిని తిరగండి, ప్రతి వినాయకుడిని దర్శించుకోండి. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాదో ఆలోచిద్దాం, ఎందుకు కాదో చూద్దాం. పోయినా బోనప్పుడు పోతే ఒక పండుగ వాతావరణం, బోనాల పండుగ